తీరలేదు. తల్లికి ఎంత బాధ్యత ఉందో తండ్రికి కూడా అంతే బాధ్యత ఉంటుంది పిల్లల మీద. కోర్స్ తల్లి ప్రథమ గురువు, ఎందుకంటే అన్నీ దగ్గరు. ఇదే కాకుండా ఈ లీప్ యాప్ గురించి చాలామంది చెప్పారు. దాంట్లో ఏంటంటే టీచర్ తాలూకు అటెండెన్స్, మీ పిల్లల తాలూకు అటెండెన్స్, తర్వాత ఏ సిలబస్ జరిగింది, ఇంకా ఎంత సిలబస్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది, తర్వాత మీ ప్రోగ్రెస్ రిపోర్ట్, అంటే మీ పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు దాంట్లో, అలాగే ఈ స్కూల్ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా లీప్ యాప్లో ఉంటాయి. ఇదే కాకుండా మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా కూడా లీప్ యాప్లో ఇవ్వచ్చు. కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే 80% వరకే అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే 20% పేరెంట్స్ దగ్గర స్మార్ట్గా ఫోన్ లేదని చెప్పి. సో దయచేసి ఆ అవకాశాన్ని మీరు వదులుకోకూడదండి. కాబట్టి స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అలాగే మీరు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇలా జరిగింది అని చెప్పి ఇన్సిడెంట్ గ్రీవియన్స్ కూడా అక్కడ రైజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా హైయెస్ట్ లెవెల్ నుంచి చూస్తూ ఉంటారు. లీప్ యాప్లో ఏం జరుగుతుంది ఏంటి, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగాయి, ఇవన్నీ కూడా మేము లీప్ యాప్లో చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లీప్ యాప్ను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే టచ్, బ్యాడ్ టచ్, మంచి పేరెంటింగ్ అంటే ఏంటి, అలాగే మన జిఎఫ్ఎల్ అంటే గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ పరిస్థితి ఏంటి, దాంట్లో ఏమి చేస్తాము, ఏమి చేస్తే పిల్లలకి సబ్జెక్ట్స్లో మెయిన్గా పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా. ఇదే కాకుండా మన స్కూల్ పెర్ఫార్మెన్స్, తర్వాత ఎస్ఎస్సి రిజల్ట్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. మన స్కూల్స్లో జరుగుతున్నాయి, ఇంటర్మీడియట్ కాలేజెస్లో జరుగుతున్నాయి, డిగ్రీ కాలేజెస్లో జరుగుతున్నాయి. అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగం లేని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి. అలాగే నైపుణ్యం పోర్టల్ అని ఒక పోర్టల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీంట్లో కూడా మనం అప్లికేషన్ పెట్టుకొని ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి కావాలంటే జాబ్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కంపెనీస్ కూడా వాళ్ళ జాబ్స్ ఏం కావాలి అని మనకి పెడతారు. సో ఇలాంటి అవకాశాలు చాలా గవర్నమెంట్ చేస్తూ ఉంది. అయితే ఇన్ని చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చెప్తే మెయిన్గా యాన్యువల్ వర్క్ ప్లాన్ అంటే 2024 నుంచి ఒక 100 స్కూల్స్లో 235 వర్క్స్ 34 కోట్లతో చేసుకున్నాం ఇప్పటి వరకు. ఇదే గవర్నమెంట్ ఇప్పుడు టేకప్ చేస్తుంది. అలాగే నేను ప్రౌడ్గా చెప్తుంది ఏంటంటే మన జిల్లాకి లాస్ట్ టైం మెగా డిఎస్సిలో 2000 మంది టీచర్స్ మనకే వచ్చారు, హైయెస్ట్ వచ్చారు. ఇంత నింపిన తర్వాత కూడా ఇంకొక 1600 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 1600 కూడా హోప్ ఈ సంవత్సరం మెగా డిఎస్సి వస్తే ఇది కూడా మేము క్లియర్ చేసుకుంటాము. ఎందుకంటే మంచి టీచర్స్ అందరూ కూడా మెగా డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి మన స్కూల్స్కే వస్తున్నారు. ఓకే, బెస్ట్ టీచర్స్ మనకి స్కూల్స్లో ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా అన్ని డెవలప్ చేస్తున్నాము. సో గవర్నమెంట్ స్కూల్స్ ఆన్ పార్ విత్ ప్రైవేట్ స్కూల్స్. ఇంకొన్నాళ్ళు పోతే ప్రైవేట్ స్కూల్స్ని, ఇప్పటికే మన వెస్టర్న్ పార్ట్ అంతా ప్రైవేట్ స్కూల్స్ని రేస్ చేసాం. చాలా వరకు గమనించుకోవాలని తెలియజేస్తున్నాం. డ్రగ్స్కు అలవాటు పడితే మొదటిగా ఫ్రెండ్స్ నుంచి, చెడు స్నేహాల నుంచి ఒకసారి అలవాటు అవుతుంది. ఒకసారి తీసుకుంటే ఏమి కాదు, ధైర్యం వస్తుంది, సరదాగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి ఎవరైనా స్నేహితులు దాన్ని అలవాటు చేస్తే దాని నుంచి దానికి బానిసలుగా మారిపోయి వారి విచక్షణ శక్తిని, ఆలోచన శక్తిని వాటన్నిటినీ కూడా కోల్పోయి తద్వారా చదువుకు దూరం అవడమే కాకుండా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎందుకంటే డ్రగ్స్ అనేటివి మెదడు మీద, నాడీ మండలం మీద, గుండె మీద, ఊపిరితిత్తుల మీద వాటన్నిటి మీద పనిచేస్తుంది. కాబట్టి వారు అచేతనంగా ఏ పని చేయలేనటువంటి స్థితిలోనికి మారిపోతారు. సో అంతేకాకుండా వారి యొక్క భవిష్యత్ అంతా కూడా అంధకారం అయిపోతుంది. ఎందుకంటే వారు ఆలోచన శక్తిని, వివేచన శక్తిని, జ్ఞాపక శక్తిని కోల్పోతారు. కాబట్టి చదువులో వాళ్ళు రాణించలేకుండా పోతారు. అంతేకాకుండా కుటుంబ వ్యవస్థ కూడా నాశనం అయిపోతుంది. మీ కుటుంబంలో మీరు ఎవరైనా ఈ డ్రగ్స్కు బానిసలుగా ఉంటే కాన వారి కుటుంబం అంతయు కూడా ఆర్థికంగా వెనకబడిపోతుంది. అంతేకాకుండా కృంగుదల వచ్చేస్తుంది. సో కాబట్టి ఈ డ్రగ్స్కు ఇంతగా మన భవిష్యత్తును అంతటినీ, విద్యార్థుల భవిష్యత్తును అంతటినీ కూడా నాశనం చేసేటటువంటి ఈ డ్రగ్స్ని మనమందరం కూడా నో చెబుదాం. డ్రగ్స్కు దూరంగా ఉందాం. మీ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకుందాం. థ్యాంక్ యూ. మా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రను గౌరవిస్తామని, వారి విద్యాభివృద్ధికి మరియు పాఠశాల అభివృద్ధికి నిరంతరం తోడ్పాటు అందిస్తామని
మేము ఈరోజు దృఢంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మా పిల్లల తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులతో కలిసికట్టుగా పనిచేస్తామని మా మాట ఇస్తున్నాము. కాదు, మీ పిల్లవాడు స్కూల్లో చేర్పించినప్పటి నుంచి వాడు మా స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని గేటు దాటి బయటికి వెళ్ళే వరకు మీరు మీ సమయం ఉన్నప్పుడు ప్రతి వారము కానీ ప్రతి నెలకు ఒకసారి కానీ ఖచ్చితంగా మీరు టీచర్స్తో ఇంటరాక్ట్ అయిపోవాలి. క్లాస్ టీచర్స్ కానీ సబ్జెక్ట్ టీచర్స్ మా పిల్లవాడు క్లాస్లో ఎలా ఉన్నాడు, స్కూల్లో బిహేవియర్ ఎలా ఉంది, ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుంటేనే పిల్లాడు అభివృద్ధి చేయగలం. దీని కొరకే మీరు రాలేని డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లల యొక్క ప్రోగ్రెస్ చూసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉంది. ఈ అవకాశాన్ని దాదాపు చాలామంది పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి అభినందనలు తెలిపినారు. నిజంగానే ఇది మీ పిల్లల ప్రోగ్రెస్, వాడు స్కూల్కి వెళ్తున్నాడు లేదా ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎడ్యుకేషన్లో ఎలా ఉన్నాడు, మొత్తం వాళ్ళ ప్రొఫైల్ అంతా కూడా ఈరోజు మీ మొబైల్ ఫోన్లోకి వచ్చేసింది. సో ఇది కూడా మీకు ఒక రకంగా పిల్లల గురించి తెలుసుకోవడానికి ఒక మంచి విషయం అనేది నేను గ్రహిస్తున్నాను. ముఖ్యంగా పేరెంట్స్ వచ్చారు నిన్న, వాళ్ళు ఏం చెప్పారు, మేడం మేము స్మార్ట్ ఫోన్లు కొనుక్కుంటాము అప్పుడు మీరు చేసిస్తారా అంటే Bapak ini